పలమనేరుకు చెందిన మిస్బా అనే విద్యార్థిని మృతికి వైసీపీ నాయకులే కారణమని అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపించారు. ఆమె చదివే ఆమెకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల కన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయని, ఆమెను వైసీపీ నేతలు స్కూలు మార్పించారని విమర్శించారు. ముస్లిం మైనారిటీ పాప 8th, 9th, 10th అంతా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. ఆ ఫస్ట్ ర్యాంక్ రావడం కూడా ఆ పాపకు ఒక శాపం లాగా మారింది. ఆ పాప ఆడికి ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లో ఆ పాపకు అవమానం చేసి ఆ స్కూల్ క్యాంపస్ నుంచి వేరే స్కూల్కి మార్చారు. ఎందుకంటే ఆ పాప ఫస్ట్ రాకూడదని చెప్పి అక్కడున్న వైసీపీ నాయకులు ఆ పాపకు నిత్యం ఎక్కడ చూస్తే అక్కడ అవమానాలు చేసిన తర్వాత 22 మార్చ్ 2022కు ఆ పాప ఆ అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకునింది. దాదాపు 5 సంవత్సరాల పోరాటం. ఎక్కడ ఆ పాప వెళ్తే కూడా న్యాయం జరగలేదు. ఏ నాయకుడు, వైసీపీ నాయకుడు తమ బిడ్డ 2వ ర్యాంక్ వస్తున్నది, 1వ ర్యాంకే రావాలా, ఈ మైనారిటీ పాప 1వ ర్యాంక్ వస్తుంది, ఎట్టి పరిస్థితులు ఈ పాప ఫస్ట్ ర్యాంక్ రాకూడదని చెప్పి ఒక ఆలోచనతో అవమానాలు చేసి ఆ పాప చనిపోవడానికి కారకులైన వైసీపీ నాయకుల మీద కేసు కట్టిన దాఖలాలకు ఇంతవరకు పోలేదు. నిన్న నేను సాయంత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకువెళ్ళి, సార్ ఇది ఈ పాపకు వీళ్ళ పాపకు చాలా అన్యాయం జరిగింది, ఆ రోజు వీళ్ళకి ఏమాత్రం దిక్కు లేదు, ఎవరు వీళ్ళు ఆదుకోలేదంటే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లిదండ్రులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 5 లక్షల రూపాయలు, అదేవిధంగా